బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో ఉంచింది. పదకొండు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల వివరాలు చూస్తే పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు రవిశంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలిత కుమారుని బరిలోకి దించారు. కాకినాడ సిటీ స్థానాన్ని వనమాడి వెంకటేశ్వరరావుకు కేటాయించారు. అటు అమలాపురం స్థానాన్ని ఎస్సీకి కేటాయించడంతో ఐతాబత్తుల ఆనందరావుకు అవకాశమిచ్చారు. పెనమలూరు బోడెప్రసాద్, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నరసరావుపేట చదలవాడ అరవింద బాబుకు కేటాయించారు. చీరాల మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించారు. పదమూడు లోక్సభ స్థానాల అభ్యర్థుల లిస్టు చూసుకుంటే ఈసారి శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడికి అవకాశమిచ్చారు. విశాఖపట్నం నుంచి మతుకుమిల్లి భరత్, అమలాపురం గంటి హరీష్కు కేటాయించారు. ఏలూరు పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ కేసినేని చిన్నికి అప్పగించారు. గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలను బరిలోకి దించారు. ఇక బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావుకు కేటాయించారు. ఇక కర్నూలు పంచలింగాల నాగరాజుకు అప్పగించారు. నంద్యాల బైశెట్టి శబరి, హిందూపురం నుంచి బీకే పార్థసారథి పోటీకి దిగనున్నారు. రైటిక ఒకసారి ఆ అసెంబ్లీ స్థానాల వివరాలు చూద్దాం. మొత్తం 11 అసెంబ్లీ స్థానాల వివరాలను ఒక్కసారి చూసుకున్నట్లయితే పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలిత కుమారుని బరిలోకి దించారు. ఇక కాకినాడ సిటీ స్థానాన్ని వనమాడి వెంకటేశ్వరరావుకు కేటాయించారు. అటు అమలాపురం స్థానాన్ని ఎస్సీకి కేటాయించడంతో ఐతాబత్తుల ఆనందరావుకు అవకాశమిచ్చారు. పెనమలూరు బోడెప్రసాద్, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నరసరావుపేట చదలవాడ అరవింద బాబుకు కేటాయించారు. ఇక చీరాల మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించారు. తెలుగుదేశం పార్టీ మూడవ జాబితా ప్రకటించడంతో మాజీ మంత్రి దేవినేని ఉమకు చుక్కెదురైంది. తాజాగా విడుదల చేసిన జాబితాలో దేవినేని పేరు లేదు. పెనమలూరు నుంచి బోడెప్రసాద్, మైలవరం నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు టికెట్లు కేటాయించడంతో దేవినేని ఆశించిన బెర్తెలు ఖాళీ లేకుండా పోయాయి. ఈ తాజా పరిణామంతో దేవినేని వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెడ్డిగా తెలుగుదేశం పార్టీ మూడవ జాబితా ప్రకటించడంతో మాజీ మంత్రి దేవినేని ఉమకైతే చుక్కెదురైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ఈ థర్డ్ లిస్ట్ లో కూడా దేవినేని ఉమకు అయితే ఛాన్స్ లేదన్నట్లుగానే మనకు తెలుస్తోంది. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? రేఖ, మైలవరం నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎవరైతే ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఉన్నామన్నా వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో జాయిన్ అవ్వటం, తర్వాత ఒక హామీ తీసుకుని కూడా ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. మైలవరం టీడీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానంటూ కూడా పార్టీ అధినేత దగ్గర హామీ తీసుకుని ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఏదైతే లిస్టు విడుదల చేశారో మూడో జాబితాను, ఆ జాబితాలో ఆయనకు అభ్యర్థిని ఖరారు చేస్తూ కూడా టీడీపీ లిస్టు విడుదల చేసింది. ఇక్కడి నుంచి వసంత కృష్ణ ప్రసాద్తో పాటు టీడీపీ తరపున ఈ దేవినేని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు అక్కడున్న బొమ్మసాని సుబ్బారావు ఇద్దరు కూడా టికెట్లు ఆశించారు.
గతంలో జరిగిన సర్వేలో సైతం కూడా 3 పేర్లతో కూడా టీడీపీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కూడా ఇటు దేవినేని ఉమా కానీ బొమ్మసానికి కానీ సర్వే అనుకూలంగా రాలేదని కూడా టీడీపీ గ్రహించింది. దానికి వసంత కృష్ణప్రసాద్ సర్వే ప్రకారం కొంత ఎక్కువగా గెలుపుకు సంబంధించి వసంత కృష్ణప్రసాద్కి ఎక్కువగా అవకాశం ఉండటంతో కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కూడా టీడీపీ లిస్టు విడుదల చేసింది. అయితే ఇదే సమయంలో సీనియర్ నేతగా అలాగే చంద్రబాబు కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండే నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అయితే మరొక హామీ లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఆయనకి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి కంపల్సరీగా మంత్రి చేస్తామనే హామీ కూడా గతంలోనే ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సమాచారం ప్రకారం గతంలో వసంత కృష్ణప్రసాద్ జాయినింగ్కి ముందు రోజే ఉండవల్లిలోని ఏదైతే చంద్రబాబు నివాసంలో కూడా దేవినేని ఉమామహేశ్వరరావుని పిలిచి మరి ఈ మైలవరం టికెట్కు సంబంధించి చర్చించడం జరిగింది. ఆ రోజే క్లియర్గా దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ కూడా నాకు నారా కుటుంబంతో చంద్రబాబు కుటుంబంతో నేను ఒక సభ్యుడిని, కంపల్సరీగా నేను చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి నేను పనిచేస్తానంటూ కూడా ఆ రోజు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మైలవరం నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేసేటప్పుడు కూడా ఎక్కడా కూడా తన అభ్యర్థిత్వాన్ని కానీ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి టికెట్ విషయంలో కానీ ఎక్కడ ఆయన స్పందించిన దాఖలాలు లేవు. కంపల్సరీగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రచారం సాగిస్తూ ఉన్నారు. వెనకిలా శంకారావం పేరు అలాగే దానికి సంబంధించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో కూడా ఆయన ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రచారం కూడా నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. అయితే అభ్యర్థిత్వానికి సంబంధించి ఎక్కడా స్పందించకపోవటం, ఆయన సీటుపై అన్ని ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఏదైతే సర్వేల ప్రకారం ఐవీఆర్ఎస్ సర్వేలను దాదాపుగా 4-5 సర్వేలు కూడా నిర్వహించడం జరిగింది. దేవినేని ఉమా పేరుతో ఇటు మైలవరం నియోజకవర్గంతో పాటు పెనమలూరులో కూడా దేవినేని ఉమామహేశ్వరరావు పేరు మీద సర్వే నిర్వహించడం జరిగింది. కానీ ఆయనకి అనుకూలంగా సర్వే రాకపోవడంతోనే టికెట్ రాలేదని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆయనకి మట్టికి సీనియర్ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా పార్టీ నుంచి ఆయనకి ఎమ్మెల్సీ అవకాశంతో పాటు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చినట్టుగా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు టికెట్ మైలవరంకి సంబంధించి వసంత కృష్ణప్రసాద్కి దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. మైలవరం ఇటు పెనమలూరు నియోజకవర్గానికి కూడా చూసుకుంటే బోడే ప్రసాద్కు సంబంధించి మొన్నటి వరకు సీటు ఖరారు కాలేదనే విషయాన్ని కూడా ఆయనకి చెప్పడం జరిగింది. రీసెంట్గా నిన్న కూడా మన బిక్టీతో మాట్లాడేటప్పుడు కూడా అన్ని సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నాయి, ఎవరైతే బలమైన అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థి వెతుకులాట కోసమే పార్టీ అధిష్టానం సర్వే నిర్వహిస్తూ ఉంటుందంటూ కూడా ఆయన బిగ్ టీవీతో కూడా చెప్పడం జరిగింది. కంపల్సరీగా చివరి వరకు నేను టికెట్కు ప్రయత్నిస్తానంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. మల్లికార్జున్ అయితే ఈ తాజా పరిణామాలతో కూడా దేవినేని వర్గీయులైతే ఈ అంశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు టికెట్ ఇవ్వలేదు అన్న కారణంతో ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుంటానని చంద్రబాబు అయితే హామీనిచ్చారు. దీంతో దేవినేని వర్గీయులు సాధించారా, వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే దేవినేని ఉమా కానీ ఆయన అనుచరులు కానీ ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. కానీ నిన్న మొన్నటి వరకు కొంత సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే పెట్టడం జరిగింది. తమ అనుంగు శిష్యుడికి ఎందుకు ఇంత విషమ పరీక్ష పెడుతున్నారంటూ కూడా చంద్రబాబుకు పోస్టుల రూపంలో కూడా తెలుపడం జరిగింది. అలాగే టికెట్ అమ్మకానిక అంటూ కూడా కొన్ని వివాదాస్పద పోస్టులు కూడా పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వివరణ అయితే ఎవరు ఇవ్వలేదు. కానీ పోస్టులకు సంబంధించి వాళ్ళ అనుచరులు ఎవరైతే దేవినేని ఉమా అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత రియాక్ట్ గతంలో అయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి టికెట్కు సంబంధించి నియోజకవర్గంలో అయితే పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైలవరానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్కి టికెట్ కేటాయించడంతోనే అక్కడున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇటు పండగ వాతావరణంతో టపాసు కాల్చుకొని ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు బొమ్మసాని సుబ్బారావు కానీ ఇటు మైలవరం దేవినేని ఉమా సైతం కానీ ఎవరు స్పందించిన దాఖలాలు కూడా లేవు. కంపల్సరీగా వాళ్ళిద్దరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాము కంపల్సరీగా అంటూ కూడా ఇద్దరు నేతలు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మైలవరం ఇప్పుడు దేవినేని ఉమా సీనియర్ నేత కాబట్టి కంపల్సరీగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని హామీ అయితే క్లియర్గా ఆయనకి ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అందుకనే ఇప్పటి వరకు ఆయన ఎటువంటి స్పందన అయితే చేసిన దాఖలాలు లేవు. కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎలా స్పందిస్తారు, కంపల్సరీగా వసంత కృష్ణప్రసాద్తో కలిసి పనిచేస్తారా లేదా అనేది అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి తెలుసుకోవాలి. మల్లికార్జున్, అదేవిధంగా ఇప్పుడు థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇంకా 5 అసెంబ్లీ స్థానాలకు అదేవిధంగా 4 ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థుల ఖరారు అయితే ఇంకా జరగలేదు. సో ఈ ఖరారు ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి? అంటే టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఒక కీలక సమావేశాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నారు. వర్క్షాప్ పేరుతో కూడా ఏదైతే బూతులకు సంబంధించి లెవెల్ నుంచి ఉన్న అందరూ నాయకులతో కూడా చంద్రబాబు రేపు వర్క్షాప్ నిర్వహించబోతా ఉన్నారు. దానికి సంబంధించి టీడీపీ అయితే కూటమి సభ్యుల నుంచి టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేయబోతా ఉంది. దానికి సంబంధించి ఈరోజు మిగిలిన సీట్లకు సంబంధించిన ఇవి కూడా విడుదల చేయడం జరిగింది. మిగిలిన ఏదైతే 5 స్థానాలు ఇటు అసెంబ్లీ స్థానాలు కానీ అటు పార్లమెంట్ 4 స్థానాలు కూడా కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని సీట్లు టీడీపీ జనసేన కూటమిలో భాగంగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేపై కొంత
క్లిష్టంగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దాని మీద కొంత కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. ఇటు బీజేపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న దానిపైన కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఆ నియోజకవర్గాలు ప్రకటించిన తర్వాత టీడీపీ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వాటిపై కసరత్తు చేసి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే కొంచెం లేట్ అయితే దీనికి సంబంధించి ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.